20 సంవత్సరాల నుంచి సిమెంట్ రేపు పని చేస్తున్నాం మేము. ఈ పని చెప్తే వేరే పని చేయలేదు. 10 రోజులు అయింది సార్ మాకు పని మా ఓనర్లు. మాకు రాయి అయితే వర్క్ జరగనే లేదు. మేము మాకు పని చేస్తేనే ఫుడ్. 10 రోజుల నుంచి మేము పని చేయకపోతే మాకు ఫుడ్ ఎట్లా వస్తుంది సార్? వీళ్ళు రాయి ఎత్తుకొచ్చేది దింపుతా ఉన్నారు. పొద్దున్నే 6 గంటలకు వచ్చిన ఫుడ్ లేదు, ఏం లేదు సార్. బంగారుపల్లి నుంచి బండి వస్తాను సార్. ఓనర్లు అడిగితే వాళ్ళని ఆపి వాళ్ళతో మాట్లాడన్నా, మాతో మీరు మాట్లాడతాను అనేసి పని ఆపేసినారు. మేము ఎట్లా బతికేది? పదూరులో సార్, ఈ చుట్టుపక్కల 10 ఊరాలు పని చేస్తున్నాం మేము. 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మాట్లాడుతుంటే పోయి బతుక్కోండి అంటారు. మేము ఏడవి బతికే వేరే పని మాకు రాదు. మాకు వేరే పని రాదు సార్. ఎట్లా అట్లా మీరు దయచేసి మాకు ఆ పనులు ఇప్పించండి. ఆ బండి రాకుండా చేయండి. మరుమకల్పల్లి మాది. బంగారుపాలెం నుంచి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు క్యాంటర్లో రాయి తోలుకొని వస్తున్నారు. ఇక్కడ లేబర్ మేము మొత్తము కనీసం అంటే 50 మంది దాకా ఉన్నాము. ప్రతి ఒక్క పని చేపిస్తున్నదే పని చేసుకుంటున్నాము. వీళ్ళు వచ్చి ఎప్పుడైతే అరాజకంగా రాయి ఇక్కడ తోలుతున్నారో అప్పట్లో బంగారుపాలెం అయిన ఓనర్ అనేసి, ఆయన పేరేమో తెలీదు, ఈశ్వర్ నాయుడు అనేసి ఆయన తోలుకొని వచ్చి ఇక్కడ ఎప్పటికైతే వస్తున్నారో అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఓనర్లు వచ్చేసి మాకు పని ఇవ్వడం లేదు. మేము లేబర్ మొత్తం ఖాళీగా ఇంటికాడ కూర్చునే పరిస్థితి అయిపోయింది. వీళ్ళు రాయి అయితే ఎప్పుడు ఇక్కడికి తీసుకొస్తున్నారో వీళ్ళు వచ్చేసి వీళ్ళు రాయి ఎప్పుడు నిలిచిపోయింది. వాళ్ళు అమ్ముతారంటే వీళ్ళు రాయి కొంటున్నారు, వీళ్ళు రాయి కొనడం లేదు. దాంతో వీళ్ళు వచ్చేసి ఓనర్లు మాకు వర్కర్స్ పని ఇవ్వడం లేదు. మేము వర్కర్స్ మొత్తం కనీసం అంటే ఒక 300 మంది ఉన్నాం. మేము 300 మందికి పని లేకుండా వారం నుంచి చాలా అరాజకంగా బొమ్మన ఇంట్లో కాడ కూర్చున్న పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి. మాకు కూడా అందరికీ న్యాయం జరగాలి. ఓకే సార్, రావాలి. న్యాయం జరగాలి. మాకు కూడా అందరికీ న్యాయం జరగాలి. ఇంకొక ఏరియాకి రాకూడదు. వాడు బెంగళూరు రోడ్డు బతికిపోతున్నాడు. దానివల్ల మా లేబర్ వచ్చి ఇప్పుడు రోడ్డు పైన వచ్చి కూర్చుంటూ ఉన్నారు. వాళ్ళని కూడా కరోనా వచ్చినప్పుడు కూడా 2 సంవత్సరాలు మేము మా వల్ల అయిన సాయం వాళ్ళకి చేసినాము. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు బయటపడే సమయంలో మమ్మల్ని ఈ విధంగా హింస చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బంగారుపల్లి వాళ్ళని ప్రభుత్వం కూడా దీనికి చర్య తీసుకోవాలా, పోలీస్ యంత్రాంగం కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము అందరూ కూడా అందరి తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం. పరిస్థితులు వాళ్ళు సాకినప్పుడు కూడా మమ్మల్ని 2 వీలర్ ఎత్తుకొని వచ్చి కూడా పోలీసులు కొట్టి ఎంతో అరాజకం చేస్తారంటే బయట రానియకుండా డబ్బులు తీసుకునే కూడా కాకుండా ఉండింత. అప్పట్లో ఫోన్ ప్లేనో ఏదన్నా చేసి అప్పటికప్పుడు బీమా ఏదో తెచ్చుకొని తినండి ఇంకేం చేస్తారు అనే టైంలో అప్పుడు కూడా ఓనర్లు మాకు డబ్బులు ఇచ్చి ఆ 2 ఏళ్ళు కూర్చొని పెట్టి సాకినారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళు ప్లాట్ఫారాలు మొత్తం మూసేస్తే మేము లేబర్ మేము ఏ విధంగా బతకల్లా?